తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాలకు చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు రోజు ఖరీదైన ఫార్చునర్ కారులో పనికి వెళ్తున్నాడు. ఉదయం కారు దిగి చీపురు పట్టుకుని వీధులను శుభ్రం చేస్తున్నాడు. పారిశుద్ధ్య కార్మికుడు ఖరీదైన కారులో వెళ్లడమేంటని చూసేవారు ఆశ్చర్యపోతున్నారు. పారిశుద్ధ్య కార్మికుడికి ఈ కారు ఎక్కడిది, ఆయనదేనా మరెవరైనా గిఫ్ట్గా ఇచ్చారా? ఈ కథనంలో తెలుసుకుందాం. ఉదయం 5 గంటల సమయం ఓ ఖరీదైన ఫార్చ్యూనర్ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి దిగిన ఓ వ్యక్తి నేరుగా వెళ్లి చీపురు పట్టుకుని వీధులు ఓడ్చడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ! ఆయన మరెవరో కాదు, కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాలకు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు సేనప్ప. ఈ దృశ్యాన్ని చూసిన వారెవరైనా తొలుత ఆశ్చర్యపోయినా ఈ కారు సేనప్పదే. సేనప్పకు మొదటి నుంచి కార్లంటే ఎంతో ఇష్టం. తన కలను నెరవేర్చుకునేందుకు సైకిల్ మీద తిరిగే రోజుల నుంచే డబ్బులు కూడబెట్టడం ప్రారంభించాడు. అలా మొదట మారుతి 800 కారు కొన్నాడు. ఆ తర్వాత ఓమ్ని, రిడ్జ్, ఆల్టో, స్కార్పియో లాంటి కార్లను ఒక్కొక్కటిగా కొని అమ్మేశాడు. ఆ డబ్బుకు మరికొంత అప్పు జతచేసి సెకండ్ హ్యాండ్లో తన డ్రీమ్ కార్ ఫార్చ్యూనర్ కొనుగోలు చేశాడు. గత వారం రోజులుగా ఆయన ఇదే కారులో డ్యూటీకి వస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఖరీదైన కారులో తిరుగుతున్నప్పటికీ సేనప్పలో ఎలాంటి అహంకారం లేదు. సుమారు 30 ఏళ్ల క్రితం రోజుకు కేవలం 50 రూపాయల కూలీతో ఆయన తన జీవితాన్ని ప్రారంభించాడు. కేవలం 3వ తరగతి మాత్రమే చదివిన ఆయన పారిశుద్ధ్య వృత్తితో పాటు వ్యవసాయం, పాడి పరిశ్రమ కూడా చేస్తూ ఆర్థికంగా స్థిరపడ్డాడు. ఇక 2005లో ఓ పోలీసు అధికారి ఇచ్చిన సలహాతో మద్యపానం వంటి చెడు అలవాట్లకు పూర్తిగా దూరమై తన పనిపైనే పూర్తి దృష్టి పెట్టాడు. వీధులను శుభ్రం చేయడంతో పాటు అవసరమైనప్పుడు చెత్త తరలించే వాహనానికి డ్రైవర్గానూ సేవలందిస్తున్నాడు.